హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక హెల్దీయెస్ట్ స్నాక్ ఐటెం చేసి చూపిస్తున్నాను. ఇది బ్రౌన్ బ్రెడ్ అండి. మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. మనకి బ్రౌన్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్, అలాగే మల్టీ గ్రెయిన్ బ్రెడ్, ఇలాగా మనకి హెల్దీయెస్ట్ బ్రెడ్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అంటే మైదా కంటెంట్ తక్కువగా ఉన్న బ్రెడ్ తీసుకుంటే మంచిదండి మన హెల్త్కి. మైదా అంటే ప్రాసెసింగ్ కదా, కాబట్టి నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ ప్రిఫర్ చేసి బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ఇలా కొంతమంది 4 సైడ్స్ అట్లా కట్ చేసి తీసుకుంటారు, హార్డ్గా ఉండే పార్ట్ని. మీ ఇష్టం అండి, కావాలంటే మీరు 4 సైడ్స్ అలా కట్ చేసి నేను అలాగే తీసేసుకుంటున్నాను. మొత్తం స్లైస్ మొత్తం ఇలాగ ఒక షార్ప్గా ఉండే గ్లాస్ తోటి నేను ఒక సర్కిల్ పార్ట్ లాగా రిమూవ్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా మనం సెంటర్లో సర్కిల్ పార్ట్ లాగా ఇట్లాగా షార్ప్గా ఉండే గ్లాస్ పెట్టి అది కట్ చేసి సర్కిల్ పార్ట్ లాంటి తీసి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. చాలా ఈజీనేనండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఇలా తీసండి, మీకు ఎన్ని స్లైడ్స్ కావాలంటే బ్రెడ్ సైడ్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలా రిమూవ్ చేసి ఇప్పుడు ఒక బౌల్లో 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. 2 ఎగ్స్ కొట్టి పోసుకుంటున్నాను. 4 స్లైసెస్కి 2 ఎగ్స్ అయితే సరిపోతుంది. 2 ఎగ్స్ తీసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ఫస్ట్ ఒక పావు స్పూను సాల్ట్, పావు స్పూన్ కంటే తక్కువగా కారము, కొంచెం పసుపు, అలాగే కొంచెం ఒక చిటికెడు గరం మసాలా, ఒక చిటికెడు పెప్పర్ పౌడరు, ఇవి అన్నీ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చక్కగా ఇవన్నీ బాగా కలవాలి. ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలాగా మనం బాగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా ఎగ్లో. ఈ స్నాక్ చాలా చాలా హెల్దీ అండి, మనకి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. మార్నింగ్ మనము బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. ఇంకా పిల్లలకి మనకి ఈవినింగ్ స్నాక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ప్యాన్ పెట్టాను. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత గీ వేసానండి. కొంచెం నెయ్యి అయితే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. నెయ్యి అవైలబుల్గా లేకపోతే ఏదైనా రిఫైన్డ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఫ్లేవర్ లెస్గా ఉంటుంది రిఫైన్డ్ ఆయిల్ కాబట్టి. మీ ఇష్టము, నెయ్యి వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి నెయ్యి వేసాను నేను. ఇప్పుడు బ్రెడ్ స్లైడ్ పెట్టి మధ్యలో మనం కట్ చేసిన పార్ట్లో నేను ఇప్పుడు ఎగ్ కలుపుకున్నాను కదండి, ఆ ఎగ్ మిశ్రమాన్ని వేసాను. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు కట్ చేసిన పార్ట్ ఉంది కదా బ్రెడ్ స్లైస్, ఆ పార్ట్ అక్కడ పెట్టేసేసాను. చూడండి, ఇప్పుడు మళ్ళీ కొంచెం గీ వేస్తున్నాను పైన. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి గీ వేసి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ, చాలా మనం ఫాస్ట్గా రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా చక్కగా ఈ విధంగా వచ్చేలాగా మనం కాల్చుకోవాలి. అటు ఇటు ఒక 2 టైమ్స్ టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఇలా మాడకుండా ఎర్రగా కాల్చుకోవాలన్నమాట. అంతే, చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది ఈ స్నాక్. ఈ విధంగా మనం చూడండి, ట్రయాంగిల్ షేప్లో సెంటర్కి ఇట్లా కట్ చేస్తున్నాను. ఈ విధంగా కనుక మీరు ప్రిపేర్ చేసుకొని తింటే మీ హెల్త్కి మంచిది, ఇంకా టేస్టీగా ఉంటుంది. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇంకేం ప్రిపేర్ చేయాలి ఇప్పుడు పిల్లలకి హడావుడిగా స్నాక్ అని చెప్పి. పిల్లలకి సర్వ్ చేసేటప్పుడు మనం టొమాటో కెచప్, వాళ్ళకి ఇష్టం వచ్చిన కెచప్స్ వేసి మనం సర్వ్ చేయొచ్చు. నేను ఇక్కడ కొంచెం ఇంకా స్పైసీనెస్ కోసం పెప్పర్ పౌడర్ చల్లుకొని మళ్ళీ ఒకసారి టేస్ట్ చూస్తున్నాను. అలాగే యాజ్ యూజువల్ అలాగే తినేసినా చాలా టేస్టీగా ఉంటుంది. పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం స్పైసీగా ఉంటుంది.